ప్రియమైన దివ్యాంగ సోదరీమణులకందరికీ కూడా నమస్కారం. తెలంగాణ హక్కుల పరిరక్షణ చట్టం ఆర్పిటి యాక్ట్ 2016 ప్రకారం చైర్మన్ నియామకానికి మరొకసారి నోటిఫికేషన్ ఈ నెల జూలై 16 రోజు విడుదల చేసినారు. చేయడం అయితే బాగుంది, కానీ ఇది వరకు కూడా ఇలానే వచ్చి అనేక మంది వికలాంగులు దానికి అప్లై చేసుకున్నది కూడా దాన్ని రద్దు చేసినారు. రద్దు చేయడం వల్ల చాలా ఆందోళన అనేది స్టార్ట్ అయింది దివ్యాంగ సమాజంలో. గతంలో వచ్చిన నోటిఫికేషన్కి ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్కి తేడా ఏంటంటే, అప్పుడు వచ్చిన నోటిఫికేషన్కి అప్లై చేస్తే మనకందరికీ అప్లై అయింది, కానీ ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ అప్లై కావట్లేదు. ఎందుకనంటే దాంట్లో ఇచ్చిన కాలమ్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. అది ఒక్కరికి అడ్జస్ట్ అయ్యేటట్టుగా సెట్ చేసినట్టుగా ఉంది ఆ నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ మనం అప్లై చేస్తే అప్లై కాదు కూడా. ఎందుకంటే నేను నిన్న అప్లై చేసి చూసినా కాలేదు. మా ప్రధాన డిమాండ్ ఒక్కటే, వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టంకు కమిషన్ చైర్మన్గా దివ్యాంగుడినే నియమించాలి అని. ఒక ఎస్సీ కమిషన్లో ఒక ఎస్సీ కమ్యూనిటీ వర్గానికి చెందిన చైర్మన్నే నియమిస్తారు. ఒక మహిళా కమిషన్కి ఒక మహిళా కమిషనర్నే పెడతారు. అట్లా దేశమంతా కూడా ఆర్పిటి యాక్ట్ 2016 అప్లై అవుతున్నప్పుడు మన తెలంగాణలో మాత్రం ఎందుకు అప్లై అవ్వట్లేదో అసలు అర్థం కాని పజిల్గా ఉంది. దీన్ని సంఘ నాయకులుగా మనం అందరం కూడా ఒకే గొంతుకై ఇదాన్ని మనం నిరసించాలి. చట్టం కమిషనర్ చైర్మన్గా ఒక దివ్యాంగురాలినైనా పెట్టాలి అనేదే మా ప్రధాన డిమాండ్ అని గవర్నమెంట్కి మేము తెలియజేస్తున్నాం. ఇది సహజ న్యాయం, సామాజిక న్యాయం, అందరికీ అనుగుణంగా ఉంటుంది అని విజ్ఞప్తి. వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం ఒక కమిషన్ చైర్మన్ ఎలక్షన్ చేసుకున్నప్పుడు అందులో ఒక దివ్యాంగురాల్ని నియమించినప్పుడు ఆ చట్టం ఆ ప్రాబ్లం ఏంటో అనేది ఆ దివ్యాంగులుగా వాళ్ళు చెప్పగలుగుతారు, కానీ నార్మల్ వ్యక్తులు చెప్పలేరు. అందుకే మా డిమాండ్, వికలాంగులే నాయకత్వం వహించినప్పుడు ఈ కమిషన్ తన లక్ష్యాన్ని చేరుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తెలంగాణలో ఉన్న వికలాంగుల సంఘాలతో చర్చించి అర్హత, అనుభవం, నిజాయితీ ఉన్న వ్యక్తిని ఎన్నుకొని కమిషన్ చైర్మన్గా నియమించాలని మేము దివ్యాంగ సమాజం నుంచి కోరుకుంటున్నాం గవర్నమెంట్ని. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క దివ్యాంగుడి ఆకాంక్ష కూడా ఇదే. నా మాటలు మన దివ్యాంగ సమాజానికి అందరికీ కూడా ఉపయోగపడతాయని మీకు అందరికీ అనిపిస్తే గనక నా దివ్యాంగ సోదరీమణులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, సీఎం రేవంత్ రెడ్డి గారికి చేరేదాకా దీన్ని షేర్ చేయమని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా.